చామంతి తన ప్రేమని కాదందని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో శ్మశానంలోకి వెళ్ళి నా ప్రేమ చచ్చిపోయిందంటూ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నా ప్రేమకు శ్రద్ధాంజలి ఘటిస్తావా చందు? ప్లీజ్ నా కోసం ఒక 2 నిమిషాలు నా ప్రేమ చనిపోయినందుకు శ్రద్ధాంజలి ఘటించు అని చెప్పి అంటూ ఉంటే, బాబు ఇప్పటి వరకు చేసింది చాలు, మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నాను, ఇంటికి వెళ్దాం పదండి అంటూ చంద్రిక ప్రేమ్ని శ్మశానం నుండి లాక్కుపోతుంది. ప్రేమ్ని అలా చూసి చామంతి నిజాన్ని బయటకు చెప్పలేక గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ చంద్రిక ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. చామంతి కూడా మెల్లిగా అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వస్తుంది. ఇకప్పుడు రమాదేవి చామంతి దగ్గరకు వచ్చి, చూడు నేను చెప్పిందంతా గుర్తుంది కదా, రేపు ఉదయమే గుణకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని తీసుకొని ఇక్కడికి పెళ్లి విషయం మాట్లాడడానికి రమ్మని చెప్పు. మీ అయ్యగారిని ఒప్పించి పెళ్లి ముహూర్తం పెట్టించు. అలా అయితేనే మీ నాన్న జైల్లో సేఫ్గా ఉంటాడు. లేకపోతే చెప్పింది గుర్తుంది కదా అని రమాదేవి చామంతిని బెదిరిస్తూ ఉంటుంది. గుర్తుందమ్మా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి చామంతి గదిలోకి వెళ్ళి ప్రేమ్ని తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు రాత్రిపూట అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకపోవడంతో అప్పుడు హర్ష, ఏమైంది చంద్రిక, ప్రేమ్ ఎందుకు భోజనానికి రాలేదు అని అంటూ ఉంటే, బాబుకి కాస్త ఒంట్లో బాగోలేదు అయ్యగారు అని చెప్పి చంద్రిక కవర్ చేస్తూ ఉంటుంది. రమాదేవి మనసులో ఆ చామంతితో పెళ్లి జరగలేదని వాడు అప్సెట్లో ఉన్నాడనుకుంటా, త్వరగా నిషాతో పెళ్లి జరిపించేస్తే ఈ పని మనిషిని వాడే మర్చిపోతాడు, దాని మాయల నుండి బయటపడతాడు అని చెప్పి రమాదేవి, హర్ష వాడికి హెల్త్ బాగోలేదని చంద్రిక చెప్తుంది కదా, తర్వాత తింటాడులే నువ్వు తిను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా అందరూ కూడా భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రేమ్ భోజనానికి రాకపోవడంతో అప్పుడు చంద్రిక ప్రేమ్ కోసం అని చెప్పి భోజనం తీసుకొని తన దగ్గరికి వెళ్తుంది. చామంతి రూమ్ బయట నిలబడి ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. బాబు ఉదయం నుండి మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ప్లీజ్ బాబు ఒక్క ముద్ద తినండి అని చంద్రిక అంటూ ఉంటే, ప్లీజ్ చందు దయచేసి నన్ను బలవంతం చేయకు, ఎప్పుడైతే నా ప్రేమ చచ్చిపోయిందో అప్పుడే నేను కూడా చచ్చిపోయాను, మానసికంగా ఎప్పుడో చచ్చిపోయినప్పుడు శారీరకంగా బతికుంటే ఏంటి చనిపోతే ఏంటి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, బాబు ప్లీజ్ బాబు దయచేసి అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇకప్పుడు చామంతి ఏడుస్తూ, చిన్నబాబు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, దయచేసి భోజనం చేయండి, నా వల్ల మీరు ఇలా నరకం అనుభవించడం నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే, చేసిందంతా చేసి మళ్ళీ ఎందుకు వచ్చిందో అడుగు చెందో, అయినా నన్నే వద్దనుకున్న తర్వాత నేను ఏమైపోతే ఆవిడకెందుకు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. తన మనసులో నేను లేనని మొహం మీద చెప్పేసింది, మరి నేను చేస్తే ఏంటి బతికితే ఏంటి, నా గురించి ఆలోచించడం మానేమని తనకు అర్థమయ్యేలాగా చెప్పు చందు, తన వైపు నేను అస్సలు చూడలేకపోతున్నాను, ఇంకా ఒక్క క్షణం తను నా కళ్ళ ముందు కనిపిస్తే పదే పదే తను నాకు చేసిన అన్యాయం గుర్తుకు వచ్చి నన్ను నేను ఏం చేసుకుంటానోనని భయంగా ఉంది, వెళ్ళిపోమని చెప్పు చందు అని ప్రేమ అంటూ ఉంటాడు. చామంతి నీకు దండం పెడతాను, దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, ఆయన ప్రేమని కాదని అన్నావు కదా, మరి ఇంకా ఎందుకు పదే పదే ఆయన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నావని చెప్పి చంద్రిక చామంతిని అక్కడి నుండి పంపించేస్తుంది. అత్త ఒక్కసారి నేను చెప్పేది వినత్త అని చామంతి అంటూ ఉంటే, ఇంకా ఏం చెప్తావు చామంతి, నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏముంది, నువ్వు ఇష్టమేనని చెప్పిన తర్వాతే పెళ్లి ఏర్పాట్లు చేశాను, ప్రేమ్ బాబు కూడా ఎంతో సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకొని గుడికి బయలుదేరి వచ్చారు, కానీ నువ్వు మాత్రం
జీవితాంతం గుర్తుండిపోయేలాగా దారుణంగా మోసం చేశావు. ఇక నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏమీ లేదు, వెళ్ళిపో చామంతి అంటూ చంద్రిక చామంతిని వెళ్ళగొట్టేస్తుంది. చామంతి ఎంతగానో బాధపడుతూ, భగవంతుడా, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నాన్నను కాపాడుకోవడం కోసమే ప్రేమ్ బాబుతో అలా ప్రవర్తిస్తున్నానని నేను అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అని చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి రమాదేవి ఫోర్స్ చేయడంతో గుణకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని తీసుకొని రమ్మని చెప్తుంది. గుణ ఉదయాన్నే తన తండ్రిని తీసుకొని రమాదేవి ఇంటికి వస్తాడు. ఇక అప్పుడు హర్ష, ఇదేంటి ఈ గుణ మళ్ళీ ఎందుకు వచ్చి ఉంటాడు అని కిందకు వచ్చి, ఏంటి గుణ, మొన్న చామంతి తన డిసిషన్ ఏంటో చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అంకుల్, చామంతి ఫోన్ చేసి రమ్మంటేనే మేము వచ్చాము. తను డిసిషన్ చేంజ్ చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంటానని అంటుంది అని గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, తను చెప్తున్నాడు కదా హర్ష, చామంతియే రమ్మని చెప్పిందని, కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుందామని రమాదేవి అంటూ ఉంటుంది. ప్రేమ్ కూడా కిందకు వచ్చి ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడు రమాదేవి, మాట్లాడుకుందాం పదహర్ష అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం, అమ్మ చామంతి, నువ్వే నిజంగా వాళ్ళని రమ్మని చెప్పావా అని అంటూ ఉంటే రమాదేవి సీరియస్గా చూస్తూ ఉండడంతో, అవునయ్య గారు, నేనే రమ్మని చెప్పాను. గుణాని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అతను చెడ్డవాడే కావచ్చు, పెళ్లి తర్వాత తను మారతాడని నాకు నమ్మకం ఉందయ్య గారు, నేను తనని మార్చుకోగలను అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అమ్మ చామంతి, నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష తనే చెప్పిన తర్వాత ఇంకా పర్సనల్గా మాట్లాడడానికి ఏముంది అని అంటూ ఉంటే, స్టాప్ ఇట్ రమా, నేను కేవలం చామంతితోనే మాట్లాడాలని అనుకుంటున్నాను, మీరెవరూ కూడా రావద్దు అని చెప్పి చామంతిని పక్కకు తీసుకువెళ్ళి హర్షవర్ధన్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ చామంతి, మొన్న గుణ గురించి, గుణ తండ్రి గురించి నువ్వే నాతో చెప్పావు, ఎట్టి పరిస్థితుల్లోనూ గుణని పెళ్లి చేసుకోనని చెప్పావు. మరి మొన్న అలా చెప్పిన నువ్వు సడన్గా ఇప్పటికిప్పుడు నీ నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏంటమ్మా? ఎవరైనా నిన్ను ఫోర్స్ చేశారా? గుణని పెళ్లి చేసుకోమని నీ పైన ఒత్తిడి తీసుకువచ్చారా? అలాంటిది ఏమైనా ఉంటే నాతో నిర్భయంగా చెప్పమ్మా, నేను నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి అలా భయంగా చూస్తూ రమాదేవి తనని ఎలా అయితే బెదిరించిందో అదంతా కూడా గుర్తు చేసుకుంటుంది. చాటుగా చంద్రిక ఇదంతా కూడా వింటూ ఉంటుంది. అమ్మ చామంతి, నువ్వంతలా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం నువ్వు తీసుకుంది కాదు, దీని వెనుక ఎవరో ఉన్నారు. అసలు ఏం జరిగిందో భయపడకుండా చెప్పమ్మా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. అయ్యగారికి నిజం చెప్పేయడమే బెటర్ అనుకుంటా అని చెప్పి చామంతి, అయ్యగారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి, జైలుకి వెళ్ళినప్పుడు తన తండ్రి రామచంద్రయ్య మీద కావాలని రమాదేవి, హోమ్ మినిస్టర్ ఇద్దరు అటాక్ చేయించిన విషయం గురించి చామంతి చెబుతూ ఉంటుంది. ఒకవేళ నేను గుణని పెళ్లి చేసుకోకపోతే అక్కడ మా నాన్నను చంపేస్తానని అమ్మగారు బెదిరించారు అని చెప్పి చామంతి ఏడుస్తూ హర్షవర్ధన్కి అన్ని నిజాలు కూడా చెప్పేస్తుంది. ప్రేమ్ బాబు గురించి కూడా చెబితే అయ్యగారు ఏమనుకుంటారో, ఇప్పుడు ఆ విషయం చెప్పకపోవడమే బెటర్ అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. రమాదేవి ఇంత చేస్తుందా, తన సంగతి చెప్తాను అని హర్షవర్ధన్ అంటూ ఉంటే, అయ్యగారు దయచేసి ఈ విషయం మీకు చెప్పానని మీరు అమ్మగారికి చెప్పకండి, ప్రస్తుతం నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నానని మాత్రమే మీరు అమ్మగారితో చెప్పండి. ఈ విషయం తెలిస్తే మా నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు కంగారు పడుతున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టుగా నేను వాళ్ళకి చెప్తాను. మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్టుగా వాళ్ళని నమ్మిస్తాను. ఆ తర్వాత మీ నాన్నగారిని నేను కాపాడుతాను అని చెప్పి, ఎట్టి పరిస్థితులను నీ జీవితం మాత్రం నాశనం అవ్వనివ్వను అని హర్షవర్ధన్ చామంతికి మాటిస్తాడు. చాలా థ్యాంక్స్ అయ్యగారంటూ
చామంతి హర్షవర్ధన్ కాళ్ళ మీద పడిపోతుంది. అమ్మా లేమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నా ప్రాణాలను కాపాడిన దేవతవి నువ్వు. నీకు నేను అన్యాయం జరగనిస్తానా? ఎట్టి పరిస్థితులను జరగనివ్వను అని చెప్పి హర్షవర్ధన్ చామంతిని తీసుకొని హాల్లోకి వస్తాడు. రమ, నేను చామంతితో మాట్లాడాను. చామంతి మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టుగా నాతో చెప్పింది. కాబట్టి నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. త్వరలోనే పంతులు గారిని పిలిపించి వీళ్ళ పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయిస్తాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గుణ తండ్రి త్రిపాఠి ఇద్దరు కూడా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రమాదేవి తన ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. రమా, నీ ప్లాన్ వర్కౌట్ అయిందని తెగ ఆనందపడిపోతున్నట్టున్నావు. నువ్వు అలా ఆనందపడ్డమే నాకు కూడా కావాలి. నీ ఊహకు అందనిది నేను చేసి చూపిస్తాను అని హర్షవర్ధన్ మనసులో అనుకుంటాడు. తర్వాత హర్షవర్ధన్ చాలా సీరియస్గా లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చంద్రిక, చామంతి ప్రేమ్ బాబుతో అలా మాట్లాడడానికి కారణం ఆ రాక్షస్ అన్నమాట. పాపం చామంతిని అపార్థం చేసుకొని నేను కూడా తనని ఎన్నో మాటలు అన్నాను. అటు ప్రేమ్ బాబు కూడా నిజం తెలియక చాలా బాధపడుతున్నాడు. ఈ విషయం అయ్యగారికి చెప్తేనే ప్రేమ్ బాబు చామంతిలా పెళ్లి జరుగుతుంది, ఆయనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు అని చెప్పి చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. అయ్యగారు మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఏంటో చెప్పు చంద్రిక, రమాదేవి కూడా ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాలనుకున్నా సరే నిర్భయంగా చెప్పొచ్చు అని అంటూ ఉంటే, ప్రేమ్ పెళ్లి గురించి అని చంద్రిక అంటూ ఉంటుంది. దాంతో హర్ష, ప్రేమ్ నీ కొడుకు విషయంలో ఏ నిర్ణయం అయినా సరే నీ ఇష్ట ప్రకారమే ఉంటుంది చంద్రిక, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, ప్రేమ్ చామంతిల విషయం గురించి చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రేమ్ చామంతిని గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కూడా. కానీ చామంతి తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని జైలుకి వెళ్ళేసరికి రమాదేవి అక్కడ చామంతిని బెదిరించింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా చంద్రిక హర్షవర్ధన్కి చెబుతూ ఉంటుంది. ప్రేమ్ నిన్నటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఇలాగే ఉంటే ప్రేమ్ పరిస్థితి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి చంద్రిక జరిగింది మొత్తం హర్షవర్ధన్కి చెప్పడంతో, ఇంత జరుగుతూ ఉంటే నాతో ఒక్క మాట ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు చంద్రిక? చామంతి చాలా మంచి అమ్మాయి, అటువంటి అమ్మాయి ఈ ఇంటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? రమాదేవికి తెలియకుండా వాళ్ళిద్దరి పెళ్ళి నేను చేస్తాను, వాళ్ళిద్దరిని నేను ఒకటి చేస్తాను, ప్రేమ్తో నేను మాట్లాడతానంటూ హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు. ప్రేమ్ ఏడుస్తూ తన గదిలో కూర్చొని ఉంటాడు. హర్షవర్ధన్ రాగానే డాడ్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే, ఏమైంది ప్రేమ్, ఎందుకలా బాధపడుతున్నావని హర్షవర్ధన్ అడుగుతాడు. ప్రేమ్ ఒక్కసారిగా హర్షవర్ధన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఏం జరిగిందో చంద్రిక మొత్తం నాతో చెప్పింది ప్రేమ్, నువ్వు బాధపడద్దు, నువ్వు కోరుకున్న చామంతితోనే నీ పెళ్లి జరుగుతుంది, నేను మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను అలా అని నీకు మాటిస్తున్నానంటూ హర్షవర్ధన్ ప్రేమ్కి చెబుతూ ఉంటాడు. కానీ నాన్న, నువ్వు పెళ్లి జరిపించడానికి చామంతి ఒప్పుకోవాలి కదా, చామంతి నా మీద ప్రేమ లేదని చెప్పింది అని అంటూ ఉంటే, అదంతా చామంతి కావాలని చెప్పింది ప్రేమ్, ఇదంతా మీ అమ్మ కుట్ర. గుణతో ఎట్టి పరిస్థితుల్లోనూ చామంతి పెళ్లి జరగదు. నేను ఊరికే వాళ్ళిద్దరి పెళ్లి చేస్తానని నాటకం ఆడాను, మీ అమ్మను నమ్మించడానికి ఇదంతా చేస్తున్నాను. కానీ చివరకు పెళ్లి జరిగేది మాత్రం మీ ఇద్దరికే అని చెప్పి హర్షవర్ధన్ ప్రేమ్కి జరిగింది మొత్తం కూడా చెప్పడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.